హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న పౌర్ణమి కదండి. నిన్నైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నిన్న శివాలయంలో దీపోత్సవం జరిగిందండి. పౌర్ణమి కదా, అలాగే నిన్న కృష్ణుడికి కళ్యాణం అయితే చేశారండి. అసలు శివాలయంలో ఎన్ని దీపాల్లోని స్వామివారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదనుకోండి, అంత బాగున్నారు స్వామివారు. దీపకాంతుల్లో అసలు ఎంత శోభాయమానంగా ఉన్నారంటే అసలు మాటల్లో చెప్పలేం. పార్వతమ్మతోని మురిసిపోతున్నాడు శివయ్య, అంత బాగున్నాడు. మరి స్వామికి ఆ దీపకాంతుల్లో ఎంత అందం వచ్చిందో కదా. ఎందుకంటే నేను ప్రతి పౌర్ణమికి కూడా నేను 1,00,000 ఒత్తులు చేసిస్తాను అనుకున్నానండి. ఆ ఒత్తులు ప్రతిసారి కూడా చేసి పట్టుకెళ్ళిస్తాను. ఆ ఒత్తులతోనైతే దీపాలు అయితే పెడుతూ ఉంటారు స్వామికి. సో మనకు తోచింది మనం సహాయం చేస్తే ఆ పుణ్యం ఊరికినే పోదండి. జన్మలకి కూడా మన పిల్లలకి కూడా వెన్నంటే ఉంటుంది. మనకు తోచిన సహాయం మనం చేస్తే అంతే చాలు. ఒకరు చేసిన దాన్ని కూడా మనం చెయ్యొచ్చు సహాయం. అది కూడా ఒక వల్ల పుణ్యమే. ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు, నేనెందుకు చేయాలనే స్వార్థం ఉండదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. నేను తెచ్చింది నేనే చెయ్యాలని ఏం లేదు. అందరూ కూడా అన్ని చేతులు వేస్తే చూసారా, అన్ని పువ్వులు కూరిస్తే ఒక దండ అవుతుంది అంటారు. అలాగే అందరూ కలిపి చేస్తే ఆ దేవుడి దగ్గరికి చేరుతుందండి. ఏమంటారు? నేను చెప్పే మాట అవునంటారా కాదంటారా? సో అందుకే మనం కానీ, మన పిల్లలకు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ దేవుడికి కాస్త సమయం కేటాయించి మన వంతు సాయంగా మనం ఏమైనా చేసామనుకోండి, ఆ పుణ్యం అయితే ఊరికే పోదండి. మీకు తోచింది ఒక పండు, ఫలము, పువ్వులో, ఒత్తులో ఏదో ఒకటి, మనం ఒక కుంకుమో, ఒక పత్రో ఏదో ఒకటి ఆ స్వామికి, అమ్మవారికి మనం తీసుకెళ్ళి సమర్పిస్తే ఆ పుణ్యం ఇక మాటల్లో చెప్పలేమండి. మనకి దేవుడు అంత విధంగా ఫలితాన్ని అయితే ఇస్తాడు. సో నేను చెప్పే మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి.